ఇది సర్వవిద్యానాం గురువే సర్వలోకానాం విషజీవవరోగిణాం ఇది సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం వందారు జనమందారం వందే అంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాంగురుం విష్ణానందం యుగం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శనం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీమద్గురు పాదుకాస్తవం. శ్రీ సమంజితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితము ప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంత మధ్యమప్రతర్కమబోధకం ప్రాతరేవ విమానసాంతర్భావయే గురు పాదుకాం నాదు బిందు కణాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతభాషికం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ మానసాంతర్భావయే గురు పాదుకాం రోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మయే ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ మానసాంతర్భావయే గురు పాదుకాం బుద్ధిరూపమబుద్ధికం త్రేతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ మానసాంతర్భావయే గురు పాదుకాం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమాస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ మానసాంతర్భావయే గురు పాదుకాం హం పంచ పంచ వృషీక దేహమనచతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ మానసాంతర్భావయే గురు పాదుకాం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదితగద్దగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయతం ప్రాతరేవ మానసాంతర్భావయే గురు పాదుకాం పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ మానసాంతర్భావయే గురు పాదుకాం హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినిం
చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం సప్తకాంచన దీప్యమానమానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై జై జ్ఞానాజ్ఞానాతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై జై వీరయితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై 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 గురుదేవ మామయ్య. జై గురుదేవమ్మ. జై స్వామి. ఎన్నో పేజీ స్వామి. ఎవరో వీడియో ఓపెన్ చేశారు శివయ్య. పేజీ ఎన్నో పేజీ? వీడియో బంద్ చేసి శివయ్య. ఆపేసాను స్వామి. పేజీ నెంబర్ చెప్పండి. నూట 185. జై గురుదేవ్ స్వామి. వీడియో ఆఫ్ చేయలేదు చూడండి. ఆపేస్తాను. కాబట్టి ఎరుక నిన్నటి పేర ఎరుకే లేక ఉన్నట్లు తోచింది. ఎరుకకు మూలం లేదు, ఎరుక దృశ్యము కాదు. ఎరుక దృశ్యమైందంటే అది ఇంకా భ్రాంతి అనేది నిన్న ఆ పేర అయిపోయింది. ఇట్టి ఎరుకకు మూలం లేదు. ఇటువంటి ఎరుకకు మూలం లేదు. అన్ని కాలాల్లోనూ ఏదైతే ఉన్నదో అది ఉన్నట్లున్నది. అన్ని కాలాల్లోనూ నచలమేమో ఎట్టి పరిణామ వికారములు చెందకుండా స్వతసిద్ధంగా ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉంది. ఎప్పటికీ సృష్టికి పూర్వం, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి పోయిన తర్వాత కూడా ఈ ఎరుకేమో వచ్చిపోతున్నటువంటి ఒక సంకల్పం వల్ల అది వ్యక్తమై ఉండి ఉన్నట్లుగా తోచి మళ్ళా కలలో వచ్చినటువంటివన్నీ ఏ విధంగా కలలోంచి మేల్కొంటే పోతుందో ఆ విధంగా పోతుంది. అది ఉన్నదన్నట్లున్నదేమో దీనికి మూలం కాదు. అది దేనికి మూలం కాదు. దేనికి కూడా అది మూలం కాదు. కానీ దాన్ని బయలు అనుకుంటే బయలందు లేని ఎరుక బయలులోకి చేరి, బయలందు లేని ఎరుక వచ్చి బయలులోకి చేరి ఎరుక తానంతట తానే లేకనే ఉన్నట్లు తోచింది. ఆ ఎరుక అనేది తానంతట తానే లేకనే ఉన్నట్టుగా తోచింది. శివయ్య, నువ్వు మ్యూట్ చేసుకోలేదు చూడు. శబ్దాలన్నీ రికార్డ్ అవుతాయి. మ్యూట్ చేసా.
ఆ విధంగా ఉన్నట్లు తోచింది. మళ్ళీ ఎరుక లయమైనప్పుడు లేనెరుక లేకుండా పోయింది. లేనెరుక లేకుండా పోయి అట్లాగే ఓంకారంలో లేని శబ్దం ఉత్పన్నమై, ఆ లేని శబ్దం అనేది ఉత్పన్నమై అకార ఉకార అట్లాగే లేని శబ్దం ఉత్పన్నమై ఓంకార రూపమై అకార ఉకార మకార సృష్టి చేసింది. అట్లాగే ఈ ఓంకారం అనేది అంతకుముందు ప్రణవంగా ఉన్నప్పుడు శబ్దంగా లేని శబ్దం అంటే అవ్యక్త స్థితిలో ఉన్న శబ్దంగా ఉండి ఆ శబ్దము ఉత్పన్నమై ఓంకార రూపంగా వచ్చి అకార ఉకార మకార సృష్టి అనే మాతృకల్ని సృష్టించింది. మాయ మూల కారణం అవడం వలన, మాయ అనేది మూల కారణం అవడం వల్ల ఎరుకకు అవ్వడం వలన అకార ఉకార మాతృకల చేత సంకేతంగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ ప్రపంచములన్నీ కూడా లేకనే ఉన్నట్లు కల్పించబడ్డాయి. సూక్ష్మ స్థితిలో నుంచి స్థూలంగా ఉన్నటువంటి ప్రపంచంలాగా అకార ఉకార మాతృకల చేత అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రణవ శబ్దంగా ఉంది. శబ్దం వ్యక్తం కాకుండా ఉంది. అప్పటికి ఓంకార రూపంగా శబ్దమై వచ్చిన తర్వాత ఓంకార రూపంగా శబ్దం ఏర్పడి ఆ శబ్దంలో అకార ఉకార మకారాన్ని సృష్టి చేసింది. ఆ సృష్టి చేయడానికి మూల కారణం ఏమిటంటే మాయ. ఆ మాయ మూల కారణం అయింది కాబట్టి ఆ మూల కారణం అవడం వల్ల అకార ఉకార మాతృకల చేత వ్యక్తం కాకుండా ఉన్నటువంటి సంకేతాలుగా ఉన్నాయి అంతకుముందు. ఎప్పుడైతే వ్యక్తమయ్యాయో సంకేతంగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ ప్రపంచములన్నీ కూడా లేకనే ఉన్నట్లు కల్పించమన్నాయి. లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా కనిపించమన్నాయి మాయా చేత. ఏ విధంగా అంటే వస్తువులు లేకున్నా ఉన్నా కూడా ఆ ఇది చేసేవాడు. అంటే మాయాజాలం చేత ఒక వస్తువులు లేని ఉన్నట్లుగా చూపిస్తుంటాడే ఇంద్రజాలికుడు. ఆ విధంగా మాయ చేత మాయ ఈ సకల సృష్టిని స్థూల సూక్ష్మ ప్రపంచాలన్నిటినీ లేకనే ఉన్నట్లు కల్పించింది. ఈ ఓంకార మాతృకకు మూలాధారంగా ఉన్నట్టు మూల కారణంగా ఉన్నటువంటి మాయ మూల కారణంగా ఉన్నందువల్ల ఇవి కల్పించబడ్డాయి. మాయ యొక్క లక్షణాలు 3 గుణాలు. ఈ 3 గుణాలు అంటే మాయ యొక్క లక్షణాలు ఈ 3 ప్రపంచాలకు ఉన్నవి. ఈ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగా చెప్తాండి 3 ప్రపంచాలకు ఇవి ఉన్నాయి. ఈ 3 గుణాలు 3 ప్రపంచాలకు ఉన్నాయి. మాయ లేనిది కనుక 3 ప్రపంచాలు లేనివే. ఏదైతే వీటిని కల్పించిన మాయే లేనిది కాబట్టి ఈ 3 ప్రపంచాలుగా చేసినవి మాయే. మాయ లేకనే ఉన్నట్టు ఉంది కాబట్టి 3 ప్రపంచాలు కూడా లేకనే ఉన్నట్టు ఉన్నాయి. మాయ లేకనే ఉన్నట్లుగా తోచింపజేసేదే మాయ కాబట్టి మాయ అంటేనే లేనిది, లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేసేది. కాబట్టి ఆ లేకనే ఉన్నట్టు కల్పించేది కాబట్టి దాని గుణం. 3 ప్రపంచాలు కూడా లేకనే ఉన్నట్లుగా తోస్తున్నాయి. కనుక ఓంకి మూలం లేదు కాబట్టి ఆ ఓం అనే దీనికి మూలం లేదు కాబట్టి ఓంకి మూలం 0. ఆ ఓం అనే దానికి మూలం 0. ఈ 0 అంటే ఎరుక పద్ధతిలో 0. ఈ 0 అంటే ఏంటంటే ఎరుక పద్ధతిలో 0 అంటే క్షేత్రజ్ఞుడు లేదని, అక్షర పురుషుడు లేదని, వ్యక్తావ్యక్తములు లేవని, మరి ఈ రకంగా కార్యకారణాలు ఏవీ లేవని, దానికదే ఉన్నట్లున్నదని, అవి స్థూల సూక్ష్మ కారణాలు కావని, దానికదే ఉన్న దాంట్లో ఈ స్థూల సూక్ష్మ కారణాలు కానీ, క్షేత్రజ్ఞుడు కానీ, అక్షర పురుషుడు కానీ, వ్యక్తావ్యక్తములు కానీ ఇవన్నీ ఏమీ లేనటువంటి కార్యకారణాలు కానీ లేనటువంటి ఉన్నట్టున్నటువంటి స్థితిలో ఉన్నది. అది ఈ సూక్ష్మ ఇవన్నీ ఈ స్థూల సూక్ష్మ కారణాలు కాదని, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ప్రణవ బ్రహ్మము, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ద్వంద్వాలకు 3 ప్రపంచాలకు వీటన్నిటికీ ఆధారమైనటువంటి ప్రణవ బ్రహ్మము ప్రణవేశ్వరుడు కూడా కాదని
ఈ లేని వాటికి ఎవరైతే ఆధారమో వారును లేని వారేనని, ఈ లేని వాటికి అంతటికి ఆధారం ఎవరైతే అయి ఉన్నారో వాళ్ళు కూడా లేనివారే. ఈ ప్రణవంతో అవ్యక్తంగా ఉన్నటువంటి ఓంకారం పుట్టిన తర్వాత పుట్టిన బ్రహ్మము ఆ ప్రణవేశ్వరుడు కూడా కాదని, ఈ లేని వాటికి ఎవరైతే ఆధారమని అనుకుంటున్నామో వారు కూడా లేనివారే. ఈ లేని ప్రపంచానికి ఎవరైతే ఆధారమో, ఈ లేని ప్రపంచానికి ఎవరైతే ఆధారమో అట్టి బ్రహ్మ కూడా లేనివాడే. ఇవన్నీ లేనెరుక కాబట్టి, ఇవన్నీ లేనెరుక కల్పించినవే కాబట్టి, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా లేనెరుక చేత కల్పించబడినవే కాబట్టి, కారణ బ్రహ్మము కూడా లేనెరుకే. కారణ బ్రహ్మముగా భావిస్తున్నది కూడా లేనెరుకే. లేనెరుక లేదు కనుక, లేనెరుక అనేది లేదు కాబట్టి ఎరుక బ్రహ్మము లేనివాడే. లేనెరుక లేనిది కాబట్టి ఎరుక బ్రహ్మం కూడా లేనివాడు. ఎరుక బ్రహ్మము దాకా తెగ్గొట్టేస్తే, ఎరుక బ్రహ్మం అనే దాకా తెగ్గొట్టేస్తే ఆ పైన ఎవరున్నారు అంటే బయలు. ఎరుక బ్రహ్మం ఉత్పత్తి అయిన దాకా ఒక్కటొక్కటిగా తొలగిపోతే ఆ పైన ఉన్నది ఏంటి? ఆ పైన ఎవరున్నారంటే బయలే. అన్ని రకాలుగా ఎరుక సంబంధంగా ఉన్నవి ఏవీ లేవు అనేటటువంటి నిర్ణయంగా, ఎరుక సంబంధంగా ఆ రకంగా ఉన్నటువంటివన్నీ ఎన్ని రకాలుగా చెప్పారు? క్షేత్రజ్ఞుడు, మాయ చేత కారణంగా ఏర్పడినటువంటి ప్రణవేశ్వరుడు, ప్రణవ బ్రహ్మ, 3 ప్రపంచాలు, ఈ అన్నిటికీ కారణమైనటువంటి బ్రహ్మ, ఇవన్నీ ఏవీ లేవు. ఇవన్నీ కూడా ఎరుక చేత, ఈ ఎరుక లేనెరికే, ఇవన్నీ లేనెరికే కాబట్టి కారణ బ్రహ్మం కూడా లేనెరికే. లేనెరిక లేదు కనుక ఎరుక బ్రహ్మం కూడా లేనివాడే కాబట్టి ఎరుక బ్రహ్మము దాకా తెగ్గొట్టేస్తే, ఎరుక బ్రహ్మము చేతనే ఈ సకల సృష్టి, ఆ తర్వాత జరిగినటువంటి అంటే పిండాండ బ్రహ్మాండ విచారం అంతా చేసి ఇవన్నీ లేనివే. ఆ ఉన్న చైతన్యం ఒక్కటిగా ఉండే బ్రహ్మము ఏదైతే ఎరుక బ్రహ్మం ఉందో నువ్వే ఎరుక బ్రహ్మము. అది కూడా తెగొట్టేస్తే ఆ పైన ఎవరున్నారంటే బయలుంది. అన్ని రకాలుగా ఎరుక సంబంధంగా ఉన్నవేవీ లేవు. ఎరుక సంబంధంగా మనకు ఈ వివరించినవన్నీ కూడా ఏమీ లేవు అనేటువంటి నిర్ణయంగా, ఆ విధమైనటువంటి నిర్ణయంగా ఎరుక సంబంధంగా ఉన్నటువంటివన్నీ ఏవీ లేవు. పిండాండ బ్రహ్మాండ విచారంలో అన్నీ చేసినవన్నీ కూడా కేవలం లేనివిగా కల్పించబడినవే. మాయ చేత, లేని మాయ చేత కల్పించబడినవే అనే నిర్ణయంగా ఉంటే, ఆ ఉన్నవి ఏవీ లేవు అనేటువంటి నిర్ణయం అయిన తర్వాత ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అని చెప్తున్నాం. ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేవు, ఇవన్నీ ఏవీ లేవు. ఇవన్నీ కేవలం మాయ చేత తోచినవి మాత్రమే. కలలో తోచినవన్నీ కళ మేల్కొంటే ఎలా లేవో, ఈ ఎరుకలో ఉన్నట్లుగా తోచినవన్నీ గురువాక్యం చేత మేల్కొంటే లేవు అని చెప్తున్నాం. దాన్ని సున్నగా పెట్టాము. అందుకనే దాన్ని సున్నగా ఈ వైపు సున్న పెట్టి ఓంకారం అనే చేత, ఆ ఓంకారానికి మూలమైనటువంటి మాయ చేత సర్వము కల్పించబడినాయి కాబట్టి, ఓంకారం మాయ చేత సృష్టించబడక ముందు ఉన్నటువంటిది ఏమీ లేని స్థితిలో, యథాతథ స్థితిలో స్వతసిద్ధంగా ఉన్నది కాబట్టి ఈ ఓం అనే దానికి అవతల సున్నగా పెట్టాం. ఆ సున్న, యువతలు పెట్టిన సున్న ఎరుకకు మూలం కాదు. ఈ ఓకు కుడివైపు పెట్టినటువంటి సున్న ఓం అనే శబ్దానికి వ్యక్తం కావడానికి అది కూడి ఉంది కాబట్టి యువతల సున్న కాదు. అవతల వైపు పెట్టినటువంటి సున్న ఎరుకకు మూలమైన సున్న కాదు. అప్పుడు ఓం అనేదే లేదు, శబ్దం. యువతల సున్న వచ్చిన తర్వాత శబ్దం వచ్చింది. అవతల సున్న శబ్దానికి సంకేతం కాదు, దానికి ఏమీ లేదు, ఆ సున్న పలకడానికి లేనిది కాబట్టి ఆ సున్న ఎరుకకు మూలం కాదు. నువ్వు అనుకొని కలగన్నావా? నువ్వు కల ఏదైనా కన్నప్పుడు ఫలానా కల కనాలి నేను అని ఎప్పుడైనా అనుకున్నావా? ఫలానా కల రావాలని కలగన్నావా? ఎప్పుడైనా ఫలానా కల నాకు రావాలి అని కలగన్నావా? అలా రాకూడదని పడుకున్నా కూడా కల వస్తుంది కదా. కల రాకూడదు అని పడుకున్నా కూడా కల వస్తుంది కదా. కల రాకూడదని కాదు, అసలు కల గురించిన ఆలోచనే నీకు లేదు.
పడుకొని నిద్రపోయావు అంతే. ఆ నిద్రపోతే కల వచ్చింది. ఏ కళ? నువ్వు ఊహించింది కాదు, నువ్వు రావాలని అనుకోలే, అసలు దాని గురించి తెలియదు. నీ ఊహల్లో లేకపోయినప్పటికీ వస్తుంది. ఊహల్లో ఉండేటివి లేనివి అన్నీ వస్తాయి దాంట్లో. ఆ పలానా కళ రావాలని కలగనకపోయినా, కళ రాకూడదని పడుకున్నా సరే కళ వస్తుంది కదా. కళ అనేది వస్తానే ఉంది కదా. నీ ప్రమేయం లేకుండా కళ వచ్చినట్లుగానే, నీ ప్రమేయం ఏమీ లేకుండా దానంతటదే నీకు కళ ఎలా వస్తుందో, ఆ కళ వచ్చినట్టుగానే ప్రణవాతీతమైనటువంటి ఉత్త బట్టబయలునందు, ఆ ప్రణవాతీతమైనటువంటి ఉత్త బట్టబయలులో, నాద బిందు కళాతీతమైనటువంటి ఉత్త బట్టబయలులో, ఆ ప్రణవాతీతం అంటే ఇంకా ఓంకారం అనే శబ్దమే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలో, ఉత్త బట్టబయలులో, నాదబిందు కళాతీతమైనటువంటి ఉత్త బట్టబయలులో, నాదబిందు కళలు కూడా లేవు. అటువంటి ఉత్త బట్టబయలులో ఈ ప్రణవం అనేది, ప్రణవనాదం అనేది, ప్రణవ బ్రహ్మం అనేది, బ్రహ్మనాదం అనేది, కారణ బ్రహ్మ, సర్వకారణ బ్రహ్మ, సర్వకారణ ఈశ్వరుడు, ఇవన్నీ కూడా మాయ చేతనే లేకనే ఉన్నట్లు తోచారు. ఈ విచారించిన తర్వాత ఇవన్నీ కూడా లేకనే మాయ చేత కల్పించబడి తోచారు, ఉన్నట్లుగా తోచారు. కలలో తోచినట్టు తోచారు. కలలో తోచినటివి నువ్వు అనుకోను లేదు. ఆ కళ నువ్వు నీకేమాత్రం సంబంధం లేకుండానే వచ్చింది. మేల్కొన్న తర్వాత ఆ వచ్చినదంతా కేవలం తోచింది, అది నిజం కాదు అనేది ఏ విధంగా తెలిసిందో అదే విధంగా కళలోనే తోచారు, తోచినట్టు తోచారు. గడదాస్ వచ్చినాడా? రాలేదు. ఆ విధంగా కళలో ఉన్నట్టుగా లేకనే తోచారు, కళలో తోచినట్టు తోచారు. మూల కారణ అంశం కాబట్టి తోచిన వాడు వీడు వేరు కాదు. ఈ తోచిండేవాడు కళలో తోచినట్టు తోచారు కాబట్టి మాయ చేత లేకనే ఉన్నట్లుగా ఈ విధంగా ప్రణవం అనేది, ప్రణవనాదం అనేది, మళ్ళీ ప్రణవ బ్రహ్మం అనేది, బ్రహ్మనాదం అనేది, కారణం బ్రహ్మ, సర్వకారణ బ్రహ్మ, సర్వకారణ ఈశ్వరుడు, ఇవన్నీ కూడా మాయ చేత లేకనే ఉన్నట్టు తోచారు, కళలో తోచినట్టు తోచారు. మూల కారణ అంశం కాబట్టి తోచిన వాడు వీడు వేరు కాదు. ఆ తోచినవాడు, ఆ తోచిన వానికే తోచింది, ఆ తోచిన వాడే ఇవన్నీ, మళ్ళీ వేరుగా అక్కడ లేరు. వీరు కూడా మాయా స్వరూపులే. ఓంకారేశ్వరుడు ప్రణవ స్వరూపుడు మాయా స్వరూపులే. వీరంతా లేనివారే, ఉన్నంత కాలము లేనివారుగా ఉన్నట్టున్నారు కాబట్టి, వీళ్ళంతా ఉన్నట్లుగా నీకు భావించబడుతున్నదంతా కూడా నీకు ఎరుక ఉన్నంత కాలం ఎరుకతో నువ్వు ఈ ఉన్నట్లుగా భావించబడి తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి ఉన్నట్టు కనపడుతోంది. కాబట్టి నిజానికి విడుదలైతే, నిజానికి ఇదంతా విచారణ ద్వారా తెలుసుకోబడి ఇదంతా కూడా లేని మాయ చేత కల్పించబడింది అనేది అర్థమై, ఆ ఎరుక బ్రహ్మం వరకు ఈ కిందున్న భ్రాంతుల్ని తెగొట్టుకుంటూ పోతే ఆ ఎరుక బ్రహ్మం అనేది కూడా లేనిదేనని ప్రణవ శబ్దానికి ముందున్నటువంటి స్థితి ఉంది అనే స్థితి దాకా ఈ అన్ని భ్రాంతులు తెగొట్టుకుంటూ పోతే, ఇక అక్కడికి పోయిన తర్వాత ఇవన్నీ ఈ స్వరూపంగా వచ్చినటువంటివన్నీ మూల కారణాంశంలో తోచినటువంటి అంతా కూడా మాయా స్వరూపులే. ఓంకారేశ్వరుడు ప్రణవ స్వరూపుడు మాయా స్వరూపులే. వీరంతా లేనివారే, ఉన్నంత కాలము కూడా లేనివారుగా ఉన్నట్లున్నారు కాబట్టి, ఆ ఉన్నంత కాలము ఉన్నారు అని భావించినంత కాలం కూడా లేకనే ఉన్నట్లుగా తోచారు కాబట్టి వీళ్ళని లేనెరుక అనాలి, వాళ్ళని కూడా లేనెరుకనే అనాలి. కళ నుండి మేల్కొంటే ఏమీ లేదు కదా. కళలో తోచినవన్నీ కళ నుంచి మేల్కొంటే ఏమీ లేదు కదా. జాగ్రత్తలో నుంచి మేల్కొంటే జాగ్రత్తలో తోస్తున్నవన్నీ మాయ చేత ఇవన్నీ ఉన్నాయని భావిస్తున్నటువంటి దాంట్లో నుంచి గురువాక్యం చేత మేల్కొంటే అలాగే ఇది లేనెరికే.
ఆ లేనెరుక కల్పించినవన్నీ కూడా లేనెరుకే. సృష్టికి కారణంగా చూపించిందంతా లేనెరుకే. సృష్టికి కారణమైన తర్వాత కనపడినటువంటి సర్వ దృశ్య ప్రపంచంతో సహా సర్వము కూడా ఈ పిండాండ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణలో చెప్పినటువంటివన్నీ ఇందాక అన్ని చెప్పే నీకు అర్థమయ్యేకే చెప్పారు అంతవరకు నీకు ఒక్కొక్కటిగా నీ స్వరూపం తెలియజెప్పడానికి చెప్పారు తప్ప ఆ చెప్పినవన్నీ కూడా ఆ వివరించినవన్నీ కూడా ఒక్కొక్కటిగా భ్రాంతులు వీడిపోతే అవన్నీ కూడా ఏమీ లేవు. ఆ ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి ఇది లేనెరుక అనాలంటే కళ నుంచి మేల్కొంటే ఏమీ లేదు కాబట్టి గురువాక్యం చేత మేల్కొని భ్రాంతులు తొలగిపోతే అలాగే ఇది కూడా లేనెరుకే. ఈ ఉన్నదని భావిస్తున్నది కూడా లేనెరుకే. లేనెరుక ఎలా పోతుంది? ఆ లేనెరుక ఎట్లా పోవాలి మరి? ఎలా పోతుందంటే యద్భావం తద్భవతి. భావాన్ని బట్టి ఎరుక ఉన్నది. భావాన్ని బట్టి ఏది భావిస్తున్నావో నువ్వు ఏ భావన లేకపోయినావో ఆ భావనలోకి వెంటనే చెందుతున్నావు కాబట్టి ఆ భావాన్ని బట్టి ఉంది ఆ ఎరుక అనేది. ఎరుకను బట్టి ఉండుట ఉన్నది. ఆ ఎరుకనే బట్టి ఈ ఉండుట లేదు, ఉంది లేదు అనే భావన అంతా నీలోనే కలుగుతోంది. ఆ ఎరుకను బట్టే ఉంది ఉండుట అనేది. ఎరుక ఎట్టిదో అట్టిదిగా ఉండడం జరుగుతుంది. ఎరుక ఏ విధంగా ఉందో ఎట్లుంటే ఎరుక ఏ విధంగా ఉంటే ఆ ఎరుకను బట్టి అది ఉండడం జరుగుతోంది. ఎరుక జీవుడు అంటే జీవుడుగా ఉండడం జరుగుతోంది. ఎరుక జీవుడు అనేది ఎరుక. ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు ఈ జీవుడుగా ఉండి జీవుని యొక్క ఆ నేననే స్థితిని తెలుసుకోకుండా జీవుడుగా శరీరం నేననే భావించిండే వారికేమో సకల దృశ్య ప్రపంచంతో సహా తాను అన్నీ ఉన్నాడు. లేడు తాను చైతన్య స్వరూపంగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు అంటే బ్రహ్మగా ఉన్నాడు. ఎరుక ఈశ్వరుడు అంటే అప్పుడు ఈశ్వరుడుగా ఉండడం జరుగుతోంది. అప్పుడు ఈ దానితో తాదాత్మ్యం చెంది జీవుడు ఈశ్వరుడు ఒక్కడే, అన్నిటికీ ఒక్కటే కారణం. ఆ కారణం అనేది ఎరుక అనే తెలివి స్పృహ కలిగి మాయ చేత కల్పింపబడినటువంటి కలలో వచ్చినటువంటి లాగే ఇవన్నీ ఉన్నాయి అని కనుక అనుకుంటే అప్పుడు ఈ ఈశ్వరుడుగా ఉన్నది కూడా ఎరుకగా ఉండడం జరుగుతోంది. ఎరుక స్త్రీ అంటే స్త్రీగా ఉండడం జరుగుతోంది. ఎరుకలో ఏమవుతుంది? స్త్రీ అనే ఏ దాన్ని నువ్వు తాదాత్మ్యం చెందుతావో ఏది అనుకుంటావో ఎరుకలో దానిగా ఉండడం జరుగుతోంది. ఎరుక అక్షరుడు అంటే అక్షరుడుగా ఉండడం జరుగుతోంది. యద్భావం తద్భవతి. అభావం అందు ఎరుకే లేదు. ఈ భావం అంతా ఏ దానికి కలుగుతుందో దానిగా ఉంటుంది. ఎరుకలో నీకు ఏ భావం కలిగిందో ఆ భావం కలుగుతుంది. నీలో కలిగే భావాన్ని బట్టి ఆ ఎరుకను బట్టి ఉంటుంది. అభావం అందు ఎరుకే లేదు. భావరహిత స్థితిలో ఉంటే భావం లేకుండా ఉంటే దేని పట్ల భావం లేకుండా ఉంటే ఎరుకే లేదు. ఎరుకే లేనప్పుడు దానితో తాదాత్మ్యం చెంది అవ్వడం కూడా లేదు. జీవుడయ్యేది లేదు, ఈశ్వరుడయ్యేది లేదు, అక్షరుడయ్యేది లేదు, క్షరుడయ్యేది లేదు, స్త్రీ అయ్యేది లేదు, పురుషుడయ్యేది లేదు. ఇదంతా నువ్వు దేని పట్ల దేని భావంలో యద్భావం తద్భవతి అని భావం చెందుతున్నావో భావాన్ని బట్టే అది పోతుంది. కాబట్టి అభావమందు భావమే లేని భావరహిత స్థితిలో ఎరుకే లేదు. ఎరుకే లేనప్పుడు అవ్వడం కూడా లేదు, ఉండడం కూడా లేదు. కనుక లేకుండుట అనేదే సత్యం. ఆ ఉండేది కూడా లేదు. కాబట్టి లేకనే తోచినది, లేకనే ఉన్నట్టుగా భ్రమింపజేసింది. లేకుండుట అనేదే సత్యం. సత్యం ఏమిటంటే లేకుండుట అనేదే సత్యం ఇక్కడ. మరి ఉన్నది లేకుండా పోవాలంటే ఏం చేయాలి? ఈ ఉన్నది లేకుండా పోవాలంటే ఈ భావంగా ఉన్నది కదా, ఏం చేయాలి? పోవాలంటే దాని మూలంలోకి వెళ్తే అది లేకుండా పోతుంది. దాని మూలం లేక అవన్నీ ఎట్లొచ్చాయో దాని మూలం లేక ఒక దాంట్లో నుంచి ఒకటి వదంటే అది ఈ విచారం చేత ఏవేవి ఎట్లా వచ్చాయి, మళ్ళా అవి ఎట్లా లయమవుతున్నాయి, ఏ విధంగా మళ్ళీ లేకుండా అయిపోవాలి. మరి ఉన్నది లేకుండా పోవాలంటే ఏం చేయాలి? దాని మూలంలోకి వెళ్తే అది లేకుండా పోతుంది. ఎలాగా అంటే పృథ్వీ జలంలోకి వెళ్తే పృథ్వీ లేదు. పృథ్వీపై జలంలో లీనమైందనుకో ఇంకా పృథ్వీ లేదు. దానికంటే అది ఉత్పన్నమయ్యే కంటే ముందున్నటువంటి స్థితి ఏమిటంటే జలం ఉంది. జలంలోకి వెళ్తే ఈ పృథ్వీ లేదు.
జలం అగ్నిలోకి లయమైతే జలము లేదు, అగ్ని వాయువులోకి లయమైతే అగ్ని లేదు, వాయువు ఆకాశంలోకి వెళ్తే వాయువు లేదు. ఆకాశం గనక మహదంకారంలోకి పోతే ఆ మహదంకారంలోనే కదా ఆకాశం ఆవరణం కలిగించేటువంటి ఉంది అనేటువంటి కలిగింది దానికి. అంతకుముందు మహత్తుగా ఉన్నది మహదంకారం చేతనే ఏర్పడింది. ఈ ఆకాశం అనేది ఉంది, ఆ ఆకాశం అనేది ఆవరణలో ఆ ఆకాశం అవకాశం ఇచ్చినటువంటి దాంట్లో అన్ని ఏర్పడినాయి కదా ఒక్కటొక్కటిగా. ఆ ఏర్పడినవన్నీ కూడా ఆకాశంతో వచ్చాయి. అవకాశం కల్పించిందే గనక ఆ అవకాశం కల్పించిన ఆకాశం కూడా మహదంకారం లేకపోతే ఆకాశమే లేదు. సకల సృష్టి సకల సర్వభూత ప్రపంచంగా కనబడతానేదంతా దాంట్లో నుంచినే ఆకాశంలో వ్యక్తమైంది కాబట్టి అవన్నీ లేవు. ఇంకా ఆకాశమే లయమైనప్పుడు మహదంకారంలో ఆకాశము లేదు. మహదంకారం మహత్తులోకి పోతే మహదంకారం కూడా లేదు. మహత్ అనేది అవ్యక్తం లేకపోతే ఆ మహత్ అనేది లేదు. మహత్తు కూడా అవ్యక్తంలో లోంచి వ్యక్తమైంది కాబట్టి మహత్తు లేదు. అవ్యక్తం తిరిగి వ్యక్తం కాకపోతే, అవ్యక్తం గనక అవ్యక్త స్థితి లేకపోయింది మళ్ళీ గనక వ్యక్తం కాకపోతే, అది వ్యక్తమైతే మళ్ళీ సకలము ఇప్పుడు వచ్చినటువంటివన్నీ మహత్తు వస్తుంది. మహత్తులో మహదంకారం కలుగుతుంది. మహదంకారంలోంచి ఆకాశంలోంచి అవకాశం ఇచ్చినటువంటి సర్వము వస్తుంది మళ్ళీ. ఇప్పుడు లయం అనేది చెప్పారు కదా ఇందాక, ఒక్కొక్కటిగా వెళ్ళిన తర్వాత ఇక ఆకాశం స్థితిలోకి పోయిన తర్వాత మహదంకారం స్థితిలో ఉంది. మహదంకారం కూడా పోతే మహత్తు ఉంది. మహత్తులోకి అవ్యక్తమైతే అప్పుడు మహత్తు కూడా లేదు. ఇక అవ్యక్తం గనక తిరిగి వ్యక్తం కాకపోతే, అవ్యక్తంగా పోయినటువంటిది తిరిగి మళ్ళీ వ్యక్తం కాకపోతే ఉన్నది బయలే, అదే పరమపదము. ఉన్నది బయలు మాత్రమే ఉన్నది. అన్నీ ఒక్కదానికొక్కటి లయమైతూ పోయిన తర్వాత పంచభూతాత్మకంగా ఉన్నవి లయమైపోతూ పోతే అన్నీ లయమైపోయి ఏదైతే అవ్యక్తంగా ఉండి ఇక వ్యక్తం కాకుండా అప్పటికి జగత్ అనేది లేనటువంటి అవ్యక్త స్థితిలో నుంచి మళ్ళీ గనక వ్యక్తం కాకపోతే ఇక ఉన్నది ఎప్పుడూ కూడా బయలే ఉంది, అదే పరమపదం. అవ్యక్తం గనక తిరిగి మహత్ అయితే, అవ్యక్తం మళ్ళా తిరిగి మహత్ గనక అయితే మళ్ళా అది తిరిగి వస్తుంది. పునరావృత్తి కలిగి ఉన్నది కనుక, ఆ పునరావృత్తి అనేది కలిగి ఉంది కనుక దీనికి చక్రదోషం వచ్చింది. అవ్యక్తంలోకి తిరిగి వ్యక్తం అవ్వకూడదు. అవ్యక్తంలోంచి తిరిగి మళ్ళీ వ్యక్తం అయితే మళ్ళీ అన్నీ వచ్చినాయి ఒకదాని తర్వాత. ఆ పైన చెప్పినటువంటి లయమైతూ పోయినాయి అని చెప్పినటువంటి భూమి నీటిలోకి, నీరు అగ్నిలోకి, అగ్ని వాయువులేకి, వాయువు ఆకాశంలోకి, ఆకాశం మహదంకారంలోకి, మహదంకారం మహత్తులేకి, మహత్తు అవ్యక్తంలోకి పోయిన తర్వాత వ్యక్తం కాకుండా ఉంటే బయలే ఉంది. మళ్ళీ వ్యక్తమైతే మటుకు మళ్ళీ ఆ క్రమంలోనే మళ్ళీ మహత్తు మహదంకారము మళ్ళీ ఆకాశం అనే స్ఫురణ అది అవకాశం ఇచ్చినటువంటి సర్వము వస్తాయి. తిరిగి వ్యక్తం అవ్వకూడదు. వ్యక్తావ్యక్తం కానిది ఒకటి పెడితే, ఆ వ్యక్తావ్యక్తం కానిది కనుక ఒకటి పెడితే చక్రదోషం పోతుంది. మళ్ళీ చక్రం తిరుగుతుంది. చక్రం పని ఏమిటి అంటే తిరిగేది. అట్లాగే ఈ పునరావృత్తి చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే దానివల్ల ప్రపంచం వ్యక్తం కావడం, మళ్ళీ లయం కావడం, మళ్ళీ కావడం, దాంట్లో ఈ వీరికి కదా జనన మరణాలన్నీ కూడా రావడం పోవడం అనేది ఏ విధంగా చక్రం ఎప్పుడు తిరుగుతుందో అట్లా తిరుగుతూ ఉంటుంది ఇంకా. కాబట్టి ఆ వ్యక్తావ్యక్తం కానిది కనుక ఒకటి పెడితే ఇక చక్రదోషం మన తిరిగేది పోయేది అనేది లేదు ఇంకా. ఆ చక్రదోషం పోవాలి అంటే బయలే నిర్ణయం కావాలి. అట్లా మళ్ళా పునరావృత్తి అయ్యేటువంటి ఆ చక్రదోషం అనేది పోవాలంటే ఏం కావాలంటే బయలు అనేది నిర్ణయం కావాలి. కనుక బయలు దేనికి మూలం కాదు కనుక, బయలు అనేది దేనికి మూలం కాదు కాబట్టి, దానివల్ల ఏది కూడా ఉత్పన్నం కాదు కాబట్టి, ఏది కూడా
దేని పరిణామకారాలతో కూడా దాని సంబంధం లేదు కాబట్టి అది స్వతసిద్ధంగా ఎట్లా ఉందో అట్లాగే ఉంది కాబట్టి ఈ సృష్టిగా చెప్పబడినటువంటి ఇవన్నీ కలిగి వ్యక్తంగా ఉన్నటువంటిది అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమై సకల సృష్టి చేసిండేది కానీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఒకే రకంగా ఉన్నటువంటిది అది నిర్ణయం అయితే ఇప్పుడు ఆ నిర్ణయం అయిన తర్వాత ఆ చక్రదోషం పోవాలంటే బయలు నిర్ణయం అయితే కనుక బయలు దేనికి మూలం కాదు కాబట్టి ఎరుకలో ఆఖరి మెట్టుగా ఎరుకలో ఉండి ఎరుకలో నుంచినే ఈ విచారణ అంతా చేసి ఎరుక బ్రహ్మం దాకా ఇందాక పైన పేరాలో వచ్చింది. ఎరుక బ్రహ్మం దాకా తెగ్గొట్టడం అంటే ఈ కింద నుంచి ఉన్నటువంటివన్నీ భ్రాంతుల్ని అన్ని తెగ్గొట్టుకుంటా పోయి ఎరుక బ్రహ్మం దాకా పోతే ఎరుకలో ఆఖరి మెట్టుగా మలినపు టెరుక పోగొడితే ఆ మలినపు టెరుక ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ప్రపంచము అనే దానికి గుణాలతో అంతకుముందు ఉన్నటువంటి గుణాలతో కూడినటువంటి మాయ చేత లేనెరుక సృష్టించినటువంటి ప్రపంచం అనేది పోతుంది. మలినపు టెరుక పోయి శుద్ధ చైతన్య అనుభవంగా ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశ అనుభవం అన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకొని ఆ శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి మలినపు టెరుకగా మారకముందు శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశ అనుభవం కూడా ఆ జ్ఞానాన్ని కూడా ఆ జ్ఞానం ఏదైతే పరమాత్మ ప్రకాశంగా శుద్ధ చైతన్యంగా ఉంది మలినపు టెరుక లేకముందు మలినపు టెరుక కాకముందు ఎరుకతో ఇవన్నీ కల్పించబడకముందు ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశ అనుభవం ఉంది అనే జ్ఞానాన్ని కూడా పోగొట్టుకొని చివరికి విజ్ఞాన స్వరూపం కావాలంటే చివరికి ఏం కావాలంటే విజ్ఞాన స్వరూపం కావాలంటే ఆ విజ్ఞాన స్వరూపుడు బయలై ఉండాలి. ఆ విజ్ఞాన స్వరూపంగా ఇక జ్ఞానాజ్ఞానములు లేకి మళ్ళీ అవి కూడా రెండూ లేకుండా ఆ మలినపు టెరుకగా కూడా లేదంటే శుద్ధ చైతన్యానుభవంగా ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశము ఉన్న జ్ఞానంగా ఉన్నటువంటి ఆ జ్ఞాన స్థితిలో నుంచి కూడా ఆ జ్ఞానాన్ని కూడా పోగొట్టుకొని చివరికి విజ్ఞాన స్వరూపం కావాలంటే ఆ విజ్ఞాన స్వరూపుడు ఎలా ఉండాలి అంటే బయలై ఉండాలి. మళ్ళీ వ్యక్తమయ్యే స్థితిలో కానీ ఈ విచారణ అంతా చేసిన తర్వాత ఈ 3 గుణాలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ 3 గుణరహితంగా ఉండేటువంటి స్థితిలో బయలై ఉండాలి. బయలు స్థితిలో మళ్ళీ ఎప్పుడూ కూడా వ్యక్తం కావడానికే అవకాశం రాకూడదు. వ్యక్తమైతే మళ్ళీ పైన చెప్పారు సృష్టి వ్యక్తమైనప్పుడు కూడా అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైతే ఏ విధంగా ఒక్కటొక్కటిగా మళ్ళీ ప్రపంచ స్థితులన్నీ వచ్చాయో స్థూల ప్రపంచం ఏర్పడడానికి అట్లా జన్మకు కారణమైనది ఏర్పడే సంకల్పములు అనేటివే లేకుండా అభావ స్థితిలో ఉంటే ఇక మళ్ళీ సంకల్పం వచ్చి మళ్ళీ తాను ఎరుక చేత మన ఎరుకలో మాయ చేత ఎరుకనే మాయ చేతనే ఇవన్నీ లేని ఉన్నట్టుగా కలలో దోచినట్టుగా పైన ఇంతకుముందు చెప్పారే కలలో తోచినవి నువ్వు అనుకోకుండానే తోచినాయి. నువ్వు ఫలాంది రావాలనుకోకుండానే కల వచ్చింది. ఆ కళలో ఫలానది చేయాలని నువ్వు అనుకోకుండానే ఏ విధంగా వచ్చిందో నీ ప్రమేయం లేకుండా ఆ విధంగా ఇది అవుతోంది కాబట్టి ఈ నువ్వు అనుకోకపోవడం అనేది లేదు. అది సృష్టి జరుగుతోంది కాబట్టి నువ్వు బయలు నిర్ణయం అయ్యి ఎరుక లేనిదే అనే నిర్ణయం అయ్యి బయలు స్వరూపుడు కావాలంటే జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి విజ్ఞాన స్వరూపంగా ఉండేటువంటి స్థితిలోకి పోవాలి. ఆ విజ్ఞాన స్వరూపుడు ఏ విధంగా ఉండాలంటే బయలై ఉండాలి. బయలు నిర్ణయం కాకుండా విజ్ఞాన స్వరూపుడైతే మళ్ళీ అతను జ్ఞాన స్వరూపుడై జ్ఞాని అయి జ్ఞానమై అజ్ఞానానికి మూల కారణమై అజ్ఞానాన్ని సృష్టిస్తాడు. బయలు నిర్ణయం కాకుండా కనుక బయలు నిర్ణయం కాకపోయినప్పటికీ కూడా ఒకవేళ విజ్ఞాన స్వరూపుడైతే అతను ఏమవుతాడు మళ్ళీ జ్ఞాన స్వరూపుడై జ్ఞాన స్వరూపంగా మారి జ్ఞాని అయి ఆ జ్ఞానియే అజ్ఞానానికి కారణమై మూల కారణమై అజ్ఞానాన్ని కూడా సృష్టిస్తాడు. తాను సృష్టించిన దాంట్లో తానే ప్రవేశించి సృష్టికర్త బదులు సృష్టిగా ఉన్న నామరూప ప్రపంచాకారమే తానవుతాడు. నామరూపాకారాలు తాను చెందుతాడు. అనుకున్నది తాను అయిపోతున్నాడు. తాను ఏమేమనుకున్నాడో అది అయిపోతున్నాడు.
తాను ఊహించిన నామరూపాలు తన ఊహా మాత్రంగానే ఉండిపోకుండా, తాను ఊహించినటువంటి నామరూపాలన్నీ కూడా తన ఊహా మాత్రంగానే ఉండిపోకుండా అవిద్యా దోషం చేత తానే నామరూపాలు అవుతున్నాడు. బయలు నిర్ణయంగా ఉండడము, బయలు నిర్ణయంగా ఉండకపోతే అనే దాంతో బయలు నిర్ణయం కాకుండానే, బయలంటే ఎట్టిదనే నిర్ణయం గురుమూర్తి చేత తెలియబడకుండానే బయలు నిర్ణయంగా తాను బయలు స్థితిలో ఉండకపోతే, విజ్ఞాన స్వరూపుడు మాత్రమే అయితే, విజ్ఞాన స్వరూపుడుగా ఉన్నవాడు బయలు నిర్ణయంగా ఉంటే విజ్ఞానము జ్ఞానాజ్ఞానములు రెండూ లేనటువంటి స్థితిలో ఉంటాడు. లేదు బయలు నిర్ణయం కాకుండానే విజ్ఞాన స్వరూపుడు అయినా కూడా మళ్ళీ అతడు ఏమవుతాడంటే జ్ఞాన స్వరూపుడై మళ్ళీ అక్కడ దాకే పోయినోడు. బయలు స్వరూపుడు కాకుండా మళ్ళా అట్లే ఉంటే మళ్ళా జ్ఞాన స్వరూపుడై జ్ఞాని అయినప్పటికీ కూడా ఆ జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా రెండు ద్వంద్వములు ఓదానికోటి కారణంగా ఉన్నాయి కాబట్టి జ్ఞానమై అజ్ఞానానికి మూల కారణమై అజ్ఞానాన్ని మళ్ళీ సృష్టిస్తాడు. తాను సృష్టించిన దాంట్లోనే తానే ప్రవేశించి దాని సృష్టికర్త బదులు ఏం చేస్తాడంటే తానే ఉన్న సృష్టిగా ఉన్నటువంటి నామరూప ప్రపంచానికి అంతటికీ తానే అవుతాడు. ప్రపంచాకారం తానే అవుతాడు. తాను ఏ ఆకారం తలుచుకుంటే ఆ ఆకారము నామరూప ఆకారాలన్నీ తానే చెందుతాడు. తానేమేమనుకున్నాడో తానైపోతాడు. తాను ఊహించినటువంటి నామరూపాదులు తన ఊహామాత్రంగానే ఉండిపోకుండా, అవి ఊహామాత్రంగా ఉండిపోకుండా అవిద్యా దోషం చేత తానే ఆ నామరూపాలు అయిపోతాడు. ఆ నామరూపాత్మకంగా మారి తానే అవుతున్నాడు. కనుక ఈ బ్రహ్మ సంకల్పం చేసి సృష్టి చేసినప్పుడు ఆ బ్రహ్మే అవిద్య కారణంగా సృష్టితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ నామరూపాలే తానవుతున్నాడు. ఆ బ్రహ్మ సృష్టి చేశాడు అనేది ఆ బ్రహ్మ సంకల్పం కూడా కలిగినందువల్లే ఆ సంకల్పంలో కలిగిన దానితో తాను తాదాత్మ్యం చెంది ఆ సృష్టి చేసినప్పుడు కూడా ఆ బ్రహ్మే అవిద్య కారణంగా మాయ కారణంగా సృష్టితో తాదాత్మ్యం చెందినప్పుడు, ఆ సృష్టితో తాదాత్మ్యం చెందినప్పుడు ఏమవుతుంది? అది నామరూపాలుగా వ్యక్తమైంది. పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ప్రపంచం, దాంట్లో సకల జీవులు ఇవన్నీ ఏర్పడినాయి. నామరూపాలతో కూడినటువంటి ఆ నామరూపాలే తానవుతున్నాడు. ఆ ఈశ్వరుడే తానవుతున్నాడు. ఆ నామరూపాత్మకమైనటువంటిది తానే అవుతున్నాడు. ఆ ఈశ్వరుడు తానే అవుతున్నాడు. ఆ జీవుడే తాను అవుతున్నాడు. ఆ జీవుడు కూడా తానే. జీవుడు కూడా జీవుని విచారించుకుంటూ పోయినప్పుడు ఆ మలిన చైతన్యం శుద్ధ చైతన్యంగా ఉన్నది మల్ల చైతన్యంగా మలినప్టెరుకుగా ఉండి ఎరుకై అన్నీ కల్పించడానికి కారణం ఏదైతే అయిందో అది ఆ స్థితిలో తానే ఈ నామరూప ప్రపంచం వ్యక్తమైన తర్వాత ప్రాణులన్నీ వ్యక్తమై జీవుడు కూడా ఉన్నాడు. జీవుడు కూడా తాను ఆ స్థితిలోనే ఉన్నాడు. జీవుడే కనుక జీవుడే ఉన్నాడు. ఆ నామరూపాలు దాంతో తాదాత్మ్యం చెందినందువల్ల తానే నామరూపాలు అవుతున్నాడు. బ్రహ్మ చేసి సంకల్పం చేసినప్పుడు ఆ బ్రహ్మే అవిద్య కారణంగా తాదాత్మ్యం చెంది నామరూపాలై ఈశ్వరుడు కూడా అవుతున్నాడు. జీవుడు కూడా తానే అవుతున్నాడు. జీవుడు ఈశ్వరుడు అనేటివి నామరూపాత్మకంగా భేదాలే గాని ఏ చైతన్యం అనేది కలిగి దాని చేత సృష్టి భావన కలిగి ఇవన్నీ కలిగించారో అది మూలంలో ఒక్కటే కాబట్టి జీవుడుగా ఈశ్వరుడుగా భావిస్తున్నదంతా కూడా దానితో తాదాత్మ్యం చెందడం వల్ల అయినదే. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా తనలో కలిగిన సంకల్పాలను బట్టి దిగజారిపోతున్నాడు. మళ్ళీ మెల్లిమెల్లిగా ఒక్కటొక్కటిగా తనలో కలిగిన సంకల్పాలన్నింటినీ బట్టి మళ్ళీ కిందికి దిగజారిపోతున్నాడు. సంకల్పమే ఎరుక. సంకల్పం అనేది ఎరుక. నిర్వికల్పమే బయలు. సంకల్పం లేనటువంటి నిర్వికల్పమే. సంకల్పం లేదు, వికల్పం లేదు, కల్పనే లేదు, ఏదీ లేదు. అవి నిర్వికల్పమే బయలు. సంకల్పం ఆగిపోయి నిర్వికల్పమైనా కూడా సంకల్పం ఆగిపోయి గనక నిర్వికల్పం అయితే తిరిగి సంకల్పాలు పుట్టరాదు. తిరిగి సంకల్పాలు పుట్టాయంటే మళ్ళీ అప్పుడు పుట్టకుండా ఉంటే అప్పుడు శాశ్వత నిర్వికల్పమే బయలవుతుంది. అసలు పుట్టకుండా ఉంటే మళ్ళీ సంకల్పాలు పుట్టకుండా ఉంటే ఆ శాశ్వత నిర్వికల్పమే బయలవుతుంది. ఓంకారం యొక్క అవ్యక్తమే ప్రణవం. ఓంకారం యొక్క అవ్యక్తం. ఓంకారం అనేది వ్యక్తం కాకముందు
సకల సృష్టి లేదు. ఓంకారం యొక్క అవ్యక్తమే ప్రణవంగా ఉంది. పైన నిన్న ఇవాళ ప్రారంభంలో ఇవాళ నిన్న మొత్తంగా అదే వచ్చింది కదా. ప్రణవం అనేది అవ్యక్తంగా ఉన్నప్పుడు అది అకార ఉకార మకారాలుగా వ్యక్తమై శబ్ద రూపంలోకి వచ్చేదాకా ఏది కలగలేదు. అది ఎప్పుడైతే వ్యక్తమైన తర్వాత ఆ శబ్ద దాంట్లోనే ఓంకారం అనే శబ్దంలోనే గుణాలతో కూడి మహత్తులో కలిగిన మహదంకారము, ఆ మహదంకారంలో కలిగినటువంటి సంకల్పం చేత సకల సృష్టి కూడా వ్యక్తమైన నామరూపాలను ధరించింది. అట్లా ఆ విధంగా గనక అప్పుడు ఏమవుతున్నాడు, నిర్వికల్పంగా ఉన్నటువంటి సంకల్పం ఆగిపోయి నిర్వికల్పమైన తిరిగి సంకల్పాలు పుట్టరాదు. అప్పుడు శాశ్వత నిర్వికల్పమే ఉంది. ఓంకారం యొక్క అవ్యక్తమే ప్రణవంగా ఉంది. ప్రణవంలో అవ్యక్త స్థితి ఉన్నంతసేపు అవ్యక్త స్థితిలో అట్లే ఉంటే ప్రణవము మళ్ళీ వ్యక్తమయ్యే స్థితి ఓంకారాన్ని సృష్టిస్తుంది. అవ్యక్తంగా కూడా అవ్యక్తములు కాని స్థితిలోకి పోవాలి అనేది చెబుతున్నది ఇక్కడ విషయం. అవ్యక్తంగా ప్రణవంగా ఒకవేళ అక్కడికి పోయినప్పటికీ కూడా మళ్ళా వ్యక్తమయ్యి ఓంకారాన్ని సృష్టిస్తుంది, అనగా మహత్తును సృష్టిస్తుంది. మహత్తు నుంచి మహదంకారం మళ్ళా తన్మాత్రల సృష్టి పునరావృత్తి కలుగుతుంది. కాబట్టి అందువల్ల దీనిని మనం అధిగమించాలి. దానిని అధిగమించి అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా వ్యక్తావ్యక్తములు కానిటువంటి నిర్వికల్ప స్థితిలోకి పోవాలి. మళ్ళీ వ్యక్తం కావడానికి అవకాశం ఉండరాదు. వ్యక్తమయ్యే అవకాశం ఉంటే ఎప్పుడైనా కూడా వ్యక్తమయ్యే అవకాశం వస్తుంది అని చెప్తున్నాడు. మళ్ళా ఇందాక చెప్పినట్టు మళ్ళీ వ్యక్తం కానటువంటి స్థితిలోకి పోవాలి. మళ్ళీ వ్యక్తం కానటువంటి మళ్ళీ విజ్ఞాన స్వరూపుడుగా ఉండేవాడు బయలై ఉండాలి. బయలు నిర్ణయం కనుక అయ్యి ఉంటే, బయలు నిర్ణయమైనోడైతే గురువు చేత బయలు నిర్ణయమై ఉండేవానికి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ వ్యక్తమయ్యేటువంటి సంకల్పం కలిగేటువంటి స్థితికి రాడు. విజ్ఞాన స్వరూపంగా ఉండి మళ్ళీ జ్ఞానం కలిగింది అంటే, జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం మళ్ళా దానికి కారణమైన అజ్ఞానం లేకి దాంతో తాను ఏ భావం చెందితే ఆ భావంలోకి మళ్ళీ పోయి మళ్ళీ సకల సృష్టికి కారణం అది అవుతుంది కాబట్టి అనేది చెప్పారు. సకల సృష్టికి కారణమవుతుంది కాబట్టి ఆ విజ్ఞానం కలిగిన వాడు బయలు నిర్ణయం అయ్యి గురువు చేత బయలు నిర్ణయమై ఆ స్థితిలో ఉండాలి. కానీ మళ్ళీ జ్ఞానిగా కూడా మారకూడదు. జ్ఞానాజ్ఞానములకు అతీతంగానే ఉండాలి. జ్ఞానము అనే దాంట్లోకి వస్తే విజ్ఞాన స్వరూపుడుగా ఉండేకుండా ఏ విధంగా బయలు నిర్ణయమై ఉండే విజ్ఞాన స్వరూపుడే మళ్ళీ తిరిగి వ్యక్తం కాడు. బయలు నిర్ణయం కాకుండా విజ్ఞాన స్వరూపుడుగా అంతవరకు జ్ఞానిగా తెలిసిపోయి సకల భ్రాంతులను విడిచినా కూడా మళ్ళీ జ్ఞానం అనేది ఏదో ఒక భ్రాంతిని కలిగిస్తుంది. మళ్ళీ అజ్ఞానము మళ్ళా సర్వకల్పనలు జరుగుతాయి. సర్వము తానే సృష్టించుకోబడతాడు అనేది చెప్పాడు. కాబట్టి ఈ విధంగా కలిగినందువల్ల ఈ తిరిగి సంకల్పం ఆగిపోయి నిర్వికల్పమే తిరిగి సంకల్పంలో పుట్టరాదు. అప్పుడు శాశ్వత నిర్వికల్పమే బయలవుతుంది. ఓంకారం యొక్క అవ్యక్తమే ప్రణవంగా ఉంది. ప్రణవంలో ప్రణవంలో అవ్యక్త స్థితి ఉన్నంతసేపు అది మళ్ళా ఎప్పుడో ఒకసారి ఓంకారాన్ని సృష్టించడానికి, మహత్తు నుంచి మహదంకారం తన్మాత్రల సృష్టి మళ్ళా పునరావృత్తి అవుతుంది. ఆ తన్మాత్రలు అవ్యక్తంగా ఉండే గుణాల స్థితిలో నుంచి వ్యక్తమైనాయంటే ఆ తన్మాత్రల యొక్క స్థూల రూపమైనటువంటి పంచభూతాలు కలుగుతాయి. పంచభూతాల యొక్క సూక్ష్మ రూపంలో ఉండేదే తన్మాత్రలు. ఆ తన్మాత్రలే సృష్టి పునరావృతం కావడానికి కారణమై స్థూల రూపాన్ని ధరిస్తాయి. కాబట్టి అందువల్ల దీనిని మనము అధిగమించాలి. దీన్ని అధిగమించాలంటే ఈ చైతన్యానికి చలన గుణం ఉంది. ఈ చైతన్యానికి ఏముందంటే చలన గుణం ఉంది, వ్యాపకత్వము ఉంది, మళ్ళీ ఘనరూపము ఉంది. వ్యాపకత్వం కుంచుకుపోవడం రెండు ఉన్నాయి. వ్యాపకత్వం ఉంది, కుంచుకుపోవడం రెండు ఉన్నాయి. ఈ చైతన్యానికే చలన గుణం ఉంది, వ్యాపకత్వ గుణం ఉంది, మళ్ళీ ఘనరూపం చెందే గుణము ఉంది, వ్యాపకత్వం కుంచుకుపోవడము రెండు ఉన్నాయి. ఈ చైతన్యం అనే దానికి చైతన్యమే ఎరుక. ఈ ఎరుకకే ఉన్నాయి ఇవన్నీ.
అసలు విశ్వమంతా కూడా బిందు స్వరూపం నుంచి వ్యాపకమై, ఈ విశ్వం అంతా కూడా ఒక బిందు స్వరూపం నుంచి వ్యాపకమై కొంతకాలం వరకు వ్యాపిస్తూనే ఉండి కాల ప్రభావం చేత మళ్ళీ వ్యాపించిందంతా సంకోచిస్తూ తిరిగి బిందు రూపం అవుతోంది. వ్యాపకం అవుతున్నంత సేపు సృష్టి జరుగుతూ ఉంటుంది. కుంచుకుపోతున్నంత సేపు మళ్ళీ సృష్టి లయమవుతూ అవ్యక్తమవుతూ ఉంటుంది. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నీ ఊపిరితిత్తులు ఎలాగైతే వ్యాకోచిస్తూ సంకోచిస్తూ ఉంటాయో, విశ్వం కూడా విశ్వ ఆవిర్భావానికి ఏ విధమైనటువంటి పరిణామ రూపం కాకుండా అత్యంత సున్నితమైనటువంటి వాయువులు విశ్వరూపమై అవి వ్యాకోచిస్తూ సంకోచిస్తూ ఉంటాయి. ఇక ఇది ఒకసారి మళ్ళీ చూస్తే ఈ చైతన్యం అనే దానికి చలనమైనటువంటి చలన గుణం ఉంది. ఈ చలన గుణం చేత ఇది ఏం చేస్తుంది అంటే వ్యాపకం చెందుతోంది, వ్యాపకత్వం చెందుతోంది. మళ్ళీ వ్యాపకత్వంలోంచి మళ్ళీ ఘనరూపము కూడా చెందుతోంది. వ్యాకోచించడం సంకోచించడం రెండు జరుగుతుంది దాంట్లో. వ్యాపకత్వం కుంచుకుపోవడం వల్ల రెండూ ఉన్నవి. అసలు విశ్వమంతా కూడా ఈ బిందు స్వరూపంగా ఉంది. బిందు స్వరూపం నుంచి వ్యాపకమై, బిందు స్వరూపంలో ఉండేది వ్యాపకమై కొంతకాలం వరకు వ్యాపిస్తూనే ఉండి కొంతకాలం దాకా అది వ్యాపించుకుంటూనే ఉంది. కోట్లాది సంవత్సరాలు వ్యాపించుకుంటూ అట్లా ఉండి కాల ప్రభావం చేత మళ్ళీ వ్యాపించిందంతా సంకోచిస్తూ తిరిగి బిందు రూపం అవుతుంది. అప్పుడు వ్యాపకం అవుతున్నంతసేపు సృష్టి జరుగుతూ ఉంది. వ్యాపకం అవుతున్నంతసేపు సృష్టి జరుగుతూనే ఉంది. సంవత్సరాల తరబడి ఇంకా విస్తృతం అవుతూ ఇంకా ఇది జరుగుతూనే ఉంది. కుంచుకుపోతున్నంతసేపు మళ్ళీ కుంచుకుపోయేటప్పుడు సృష్టి ఒక్కటొక్కటిగా లయమవుతూ లాస్ట్కు అవ్యక్తమవుతూ ఉంటుంది. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అంటే గాలి పీల్చుకోవడము గాలి వదలడము చేసేటువంటి నీ ఊపిరితిత్తులు ఏ విధంగా అయితే పీల్చుకున్నప్పుడు వ్యాకోచిస్తూ విడిచిపెట్టినప్పుడు సంకోచిస్తూ ఉంటాయో, వ్యాకోచం గాలి బాగా పీల్చుకుంటే ఈ హృదయం కడుపు కాటి నుంచి పైన గాలి పీల్చుకున్నటువంటిది ఆకారం ఉబ్బినట్టుగా అవుతుంది, వ్యాకోచం చెంది లోపల వ్యాకోచం చెంది ఆ ఉబ్బినట్టుగా అవుతుంది. మళ్ళా గాలి విడిచిపెడితే మళ్ళీ లోపలికి పోయినట్టుగా సంకోచిస్తూ ఉంటాయో అట్లా విశ్వం కూడా విశ్వ ఆవిర్భావానికి ఏ విధమైనటువంటి పరమాణు రూపం కాకుండా ఈ విశ్వం కూడా విశ్వ ఆవిర్భావానికి ఏ విధమైనటువంటి పరమాణు అంటే కంటికే కనిపించినటువంటి అణువు పరమాణు రూపం కాకుండా అత్యంత సున్నితమైనటువంటి వాయువులు విశ్వరూపమై అవి వ్యాకోచిస్తూ సంకోచిస్తూ ఉంటాయి. ఈ వాయువులు ఏవైతే విశ్వమంతటా ఉన్నాయో అవి వ్యాకోచించి పరమాణు రూపంలో ఉండేటువంటి బిందు రూపంలో ఉన్నది వ్యక్తమైందన్నారే అట్లా అది వ్యక్తమయ్యి వ్యాకోచిస్తూ ఉన్నంతసేపు ఈ వాయువులు వ్యాకోచిస్తూ ఉన్నంతసేపు సూక్ష్మమై స్థూలమై నామరూపాలు అవుతూ ఉంటాయి. విశ్వరూపంగా మారి ఆ సున్నితమైనటువంటి ఆ వాయువులు విశ్వరూపం అవే చెంది అవి వ్యాకోచిస్తూ వ్యాకోచిస్తూ ఉన్నంతసేపు సూక్ష్మమై స్థూలమై ఆ సూక్ష్మం మళ్ళా స్థూలంగా మారి నామరూపాలు అవుతూ ఉంటుంది. సంకోచిస్తూ ఉన్నంతసేపు మళ్ళీ నామరూపాల స్థూలం నుండి సూక్ష్మం లేకపోయి సూక్ష్మమైనటువంటి మహాకారణమందు లయమైతే ఆ మహాకారణంగా చెప్పబడే అణువు అని చెప్పారే ఇందాక, అణువుగా ఉన్నటువంటి దాంట్లోనే ఈ సర్వ సృష్టి అయినటువంటి నామరూపాత్వంగా కనపడేటువంటి ప్రపంచం, అందులోని గోళాలు, భూమితో సహా సూర్యచంద్రాదులు నక్షత్రాదులతో సహా సకలము కూడా వ్యక్తమైండేది అంతకుముందు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దాంట్లో నుంచినే వ్యక్తమై అణువుగా ఉన్నది ఆ వాయువుల యొక్క చలనం వల్ల అవే విశ్వరూపమై వ్యాకోచిస్తూ వచ్చినాయి. సంకోచించినప్పుడు మళ్ళీ సూక్ష్మ రూపంలోకి ఆ సూక్ష్మ రూపంలో నుంచి సూక్ష్మమైనటువంటి ఆ అణువు అనే రూపంలోకి మహాకారణంలో లయమవుతున్నాయి. ఈ మహాకారణం ఇవన్నీ కూడా వాయురూపమైనటువంటి మనస్సు, ఈ మహాకారణంగా చెప్పబడినది అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ వాయురూపమైనటువంటి మనస్సు. ఈ మనస్సు తర్వాత ఎందుకంటే బ్రహ్మమే మనస్సు, ఎందుకంటే ఇప్పుడు ఈ మనస్సుగా చెప్పబడేదే బ్రహ్మం.
బ్రహ్మము నుండి మొట్టమొదటిగా డైరెక్ట్గా పుట్టిన వాళ్ళు బ్రహ్మ మానసులు. బ్రహ్మ మానసులు అన్నారే, ముందు బ్రహ్మము నుండి డైరెక్ట్గా నేరుగా పుట్టిన వాళ్ళు. నేరుగా వాళ్ళ యొక్క మనసులో నుంచి ఆవిర్భవించిన వాళ్ళు. మామూలుగా ఆవిర్భవించేది జన్మ గర్భంలో ఉండి ఆవిర్భవించే విధంగా కాదు. బ్రహ్మ మానసపుత్రులు. ఇవన్నీ కూడా వాయు రూపంగా ఉన్నటువంటి మనసులోనే ఉన్నాయి కాబట్టి ఆ మనసే బ్రహ్మమే మనస్సు. బ్రహ్మం నుండి మొట్టమొదటిగా డైరెక్ట్గా పుట్టిన వాళ్ళు బ్రహ్మ మానసులు అన్నారు. అందుకని బ్రహ్మ మానసులు అంటే చైతన్యము ద్వారా నేరుగా వచ్చిన వాళ్ళు, చైతన్యం ద్వారా నేరుగా ఏర్పడిన వాళ్ళు, చైతన్యమే తానై ఉన్నవాళ్ళు. ఆ చైతన్యమే తానై నేరుగా బ్రహ్మ మనసులో నుంచి పుట్టిన వాళ్ళు, చైతన్యమే తానై ఉన్నవాళ్ళు, చైతన్య నిష్ఠులు, బ్రహ్మనిష్ఠులుగా ఉన్నవాళ్ళు. ఆ చైతన్యమే అక్కడ దివ్య మనస్సు. ఆ చైతన్యమే అక్కడ దివ్య మనస్సుగా ఉంది. బ్రహ్మ యొక్క మనస్సుగా, బ్రహ్మ మానసంగా ఉంది. దివ్య మనస్సుగా ఉండి వెష్టి మనస్సు రాకముందు, వెష్టి మనస్సు అని జీవునికి ఏర్పడినటువంటి ఈ మనస్సు రాకముందు చైతన్యమే దివ్య మనస్సు. చైతన్యంగా ఉన్నది ఏదైతే ఉందో, ప్రపంచం సృష్టించిన తర్వాత, జీవులు ఏర్పడిన తర్వాత జీవునిలో ఏర్పడినటువంటి మనస్సు ఉత్పన్నం కాకముందు ఏ చైతన్యం అయితే ఉందో అది దివ్య మనస్సుగా ఉంది. అదే బ్రహ్మ మనస్సు. ఆ దివ్య మనస్సే బ్రహ్మ మనస్సు. ఈ సృష్టి ఎలా వచ్చిందంటే ప్రతి దశలోనూ కొన్ని వ్యక్తమై సృష్టించబడినాయి. ప్రతి దశలో కూడా ఒక్కొక్కటి వ్యక్తమై ఆ వ్యక్తమైన దాంతో ఒక్కొక్కటిగా మార్పు చెందుతూ సృష్టించబడింది. అన్నిటికీ పరిణామం లేదు. అన్నిటికీ కొన్ని దానికి పరిణామం ఉంది, కొన్ని వాటికి పరిణామం లేదు. బ్రహ్మ చైతన్యం అయితే, ఆ బ్రహ్మ యొక్క మనసు అయితే, ఆ మనసు ద్వారా బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మనిష్ఠులుగానే పుట్టారు. ఆ బ్రహ్మ యొక్క మనసు అయితే, బ్రహ్మ అనేదే మొదటి చైతన్యం అయితే, ఆ బ్రహ్మ యొక్క మనసు అయితే, ఆ మనసు ద్వారానే ఈ బ్రహ్మ మానస పుత్రులు అనేవాళ్ళు బ్రహ్మనిష్ఠులుగానే పుట్టారు. దేహోపాధులు లేకుండానే, అంటే దేహము అనే ఉపాధి లేకుండానే పుట్టారు వీటికి. ఆత్మ నుండి ఆకాశం వస్తే, ఆత్మ అనే చైతన్య స్థితిలో నుంచి ఆకాశం వస్తే, ఆత్మగా ఆత్మగా ఉంటూనే ఆకాశం వచ్చింది. కానీ ఆత్మ ఆకాశంగా మారలేదు. ఆత్మ అనేది ఆత్మగానే ఉంటూ, ఆత్మ అనే దాంట్లో నుంచి జరిగిన పరిణామంలో ఆకాశం వస్తే, ఆత్మగానే ఉంది కానీ ఆకాశంగా ఆత్మగా ఉంటూనే ఆకాశంగా వచ్చింది. కానీ ఆత్మ ఆకాశంగా మారలేదు. మళ్ళీ ఆకాశం నుండి వాయువు వస్తే ఆకాశం అంతా ఆకాశంగానే ఉంది, వాయువు అవ్వలే. దాంట్లో నుంచినే వచ్చింది. 9 వంతులు ఆకాశంగా ఉండిపోయి 1 వంతు మాత్రం వాయువు అయింది. వాయువు నుండి అగ్ని వచ్చింది అంటే 1 వంతు వాయువు అగ్ని అయితే 9 వంతులు వాయువుగానే ఉంది. అలా మిగిలి ఉండకపోతే మోక్షానికి నీకు పరబ్రహ్మ దొరకడు. ఆ మిగిలి ఉండేటువంటి ఒక్కొక్క అంశం మిగిలింది, కొన్ని అంశాలు మాత్రమే కలిశాయి. 1 వంతు ఇక్కడ వీటితో తాదాత్మ్యం చెంది వీటితో కలిసిన తర్వాత ఇంకొక రూపానికి పరిణామం చెందడానికి కారణమైనవి. మిగిలినటువంటి 9 వంతులు అలాగే ఉన్నాయి దాని యొక్క అసలు స్వరూప స్థితిలో. కాబట్టి అవన్నీ ఉండకపోతే మోక్షానికి నీకు విచారణ జరిపి నీకు పరబ్రహ్మ దొరకడు. మాయావరణంలో ఉన్న పరబ్రహ్మగా 3 వంతులు ఉంటే, మాయావరణంలో ఉండే పరబ్రహ్మ 3 వంతులుగా ఉంటే, 1 వంతు బ్రహ్మ మాయావరణంలో ఉన్నాడు. మాయావరణంలో లేనటువంటి స్థితిలోనేమో మాయావరణంలో పరబ్రహ్మగానే ఉన్నాడు. 3 వంతుల పరబ్రహ్మ మార్పు లేకుండా ఉన్నాడు. 1 వంతు బ్రహ్మ మాయావరణంలో ఉన్నాడు. మాయావరణానికి అతీతంగా 3 వంతుల బ్రహ్మ ఉన్నాడు. మాయావరణానికి అతీతంగా ఈ ప్రకృతిలోకి వచ్చి ఇవన్నీ 9 వంతులు అట్లాగే ఉండి ఒక పాలు మాత్రమే వచ్చి ఇంకొక దానితో సమ్మిళితమై కొత్త పరిణామం ఏర్పడడానికి కారణమైనాయో, అట్లా బ్రహ్మలో 3 వంతులు పరబ్రహ్మ స్థితిలోనే ఉన్నాడు. మాయావరణంలోకి రాకుండా 1 వంతు మాత్రమే మాయావరణంలోకి వచ్చింది. మాయావరణంలోకి
మూడు వంతులు రాకుండా 3 వంతులు అలాగే ఉంటూ ఒక వంతు బ్రహ్మ మాయావరణంలో ఉంటాడు. అంతా మాయావరణంలోకి దిగితే లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ ఉన్నాడు. అంతా కనుక మాయావరణంలోకి వచ్చింటే మళ్ళా మనకు లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ స్థితి కానీ ఈ రాకడ పోకడలకు సంబంధం లేని బయలు స్థితి కానీ ఉండేది కాదు. ఆ మాయావరణంలోకి రాలేదు కాబట్టి ఈ మాయావరణంలోకి వచ్చినటువంటి పరబ్రహ్మ మళ్ళీ వెనక్కి పోయినప్పుడు ఉపసంహరింపబడినప్పుడు మళ్ళీ లేని సకల సృష్టి లేకుండా అయినప్పుడు ఒక్క బయలే మిగిలి ఉంది. ఆ అంతా మాయావరణంలోకి దిగితే ఇక పరబ్రహ్మ లక్ష్యమైనటువంటి మనకు లక్ష్యమైనటువంటి ఆ వస్తువు అనేది ఉండదు. ఇంకా అప్పుడు మోక్ష ప్రసక్తి కూడా ఉండదు. ఆ మోక్ష ప్రసక్తి ఉండడానికి కూడా కారణం ఇది వచ్చింది కాబట్టి మాయావరణం లేక మనం వచ్చి బంధం ఉంది కాబట్టి మాయావరణం వీడితే ఉంటుంది. మన మోక్షం అనే ప్రసక్తి కూడా రాదు మాయావరణం లేకపోతే. అటువంటి 3 వంతులు బ్రహ్మగా ఉంటే ఒక వంతు బ్రహ్మము ఆకాశం అయింది. ఆకాశం 9 వంతులు అలా ఉండగా ఒక వంతు వాయువు అయింది. అందుకే అపంచీకృతమైనవన్నీ కూడా ఉన్నాయి. అపంచీకృతమైనవన్నీ కూడా పంచీకృతం కానివన్నీ అట్లాగే ఉన్నాయి. పంచీకృతమైనవన్నీ ఏవైతే పంచీకృతమైనయో అవి మళ్ళీ ఒకదానికోటి విలీనం చెందుతూ పోయినాయి. అంతా ఆకాశంలోకి దిగిపోతే అంతా ఆకాశంలోకి మళ్ళా వెనక్కి దిగిపోతే అప్పుడు మోక్షం పొందడానికి ఏమీ లేదు. కాబట్టి కొంత అలాగే ఉంటూ మిగతా సృష్టి పరిణామం చెందింది. కొంత అలాగే ఉంటూ కొంత మాత్రమే 10వ వంతు మాత్రమే పరిణామ సృష్టి జరుగుతూ వచ్చింది. ఈ పరిణామ సృష్టి జరిగిండేది కనుక వెనక్కి లయమైతూ పోతే ఆ సకలము పోతుంది. సకల భ్రాంతులు పోతే ఈ మాయ చేత ఏర్పడినటువంటి ఈ పరిణామం చెందినటువంటివన్నీ కూడా లేవు. ఇంకా అన్నీ సున్నైతాయి. కాబట్టి మిగతా సృష్టి పరిణామం చెందింది కాబట్టి ప్రతి దశలోనూ దిగబడి ఉన్నాయి. కొన్ని దిగబడి ఉన్నాయి, కొన్ని అలాగే ఉన్నాయి. కొన్ని దిగి వచ్చి ఇంకో దాంతో సంగమించి ఏర్పడినవే. ఆ దిగబడి ఉన్నటువంటివన్నీ కూడా మనకి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో అనుభవం లేకొస్తే ఆ దిగబడి ఏవైతే దిగబడి ఉన్నాయో వాటన్నిటినీ మన విచారణలో ఇవన్నీ అనుభవం లేకొస్తే మళ్ళీ వెనక్కి లయమయ్యేటివి. అనుభవం లేకొస్తే మనము ఈ అనుభవం లేకొచ్చిన దానిలో పొందగలుగుతున్నాం. తిరుగు ప్రయాణంలో అనుభవం లేకొచ్చి ఇవన్నీ మళ్ళా పొందగలుగుతున్నాం. ఆత్మ కూడా ఎరుకే. ఆత్మ అనేది కూడా ఎరుకే అనేది ఇది పేరా పెద్దగుంది. ఈ పేరాని మొదలుపెడితే మళ్ళీ అంత 10 నిమిషాల్లో అయిపోయే స్థితిలో లేదు కాబట్టి రేపు అక్కడి నుంచి చెప్పుకుందాం. మంగళం చెప్పండి వెంకటేశం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపముని కిట్టు మంగళం శుభ సత్యమంగళం చేష్టలన్నీ ఉడిగిపోయ చేసేదేమి లేకపోయ శేషమ్మ మనసు నీలు చేరే మంగళం శుభ నిత్యమంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ సత్యమంగళం పుట్టుగిట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ్య మంగళం శుభ నిత్యమంగళం అష్టకష్టలేనిదాయ అచల పరిపూర్ణమాయ శిష్యమండలి జయ పురుశ్రేష్ఠ మంగళం శుభ సత్యమంగళం జనన మరణం లేనిదాయ జన్మ పావనమాయ జయము జయము గురువే నీకు జయ మంగళం శుభ సత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం
जय सद्गुरु प्रो महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रो महाराज को जय। जय विष्णुआनंद अष्टमूर्त्यार सद्गुरु प्रो महाराज को जय। हिंदुगल गुरु भक्त मंडली को जय। ओम शांति शांति शांति। जय